హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకునే కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ వచ్చేసి 18th మేకి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని క్లారిటీగా డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఇవాళ వచ్చేసి కాశీ పీపుల్. సో కాశీ పీపుల్ అనేది ఒక ట్రైబ్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక ట్రైబు. ఈ ట్రైబ్ ఎందుకు వార్తల్లో ఉంది, సో మేజర్గా ఇది ఎందుకు వార్తల్లో ఉంది, ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఆ రాష్ట్రానికి గల ప్రత్యేకతలు ఏమున్నాయో మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇది ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. ఏ ట్రైబల్ పీపుల్, ఏ ట్రైబల్ council's recent order not to issue a scheduled tribes certificate to any Kasi person who adopt a surname of her or his father as triggered of a war words matrilineal Meghalaya. సో మేఘాలయ రాష్ట్రం తెలుసు కదా మీకు, ఇక్కడ ఎక్కువగా మ్యాట్రిలినియల్, సో అంటే మదర్ నేమ్ అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సో ఎవరైతే వాళ్ళకి ఫాదర్ నేమ్ అలా పెట్టుకుంటారో వాళ్ళకి ఈ స్టేటస్ అనేది ఉండకూడదు అన్నట్టుగా వీళ్ళు వచ్చేసి ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారనమాట. సో దీనివల్ల మనకి ఎక్కువగా ప్యాట్రియార్కల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి సర్నేమ్ కావచ్చు, తమిళనాడు ఇక్కడంతా చూడండి ఎక్కువగా ఫాదర్స్ నేమే పెట్టుకుంటారు చివరిలో. సో ఒక పేరుంటే చివరిలో వచ్చేసి ఫాదర్స్ నేమ్ అనేది ఉంటుంది. కానీ మనకి మేఘాలయ రాష్ట్రంలో వచ్చేసి మదర్ నేమ్ ఉంటుంది. ఎక్కువ మ్యాట్రినియల్ మేఘాలయ కాబట్టి ఎక్కువ వచ్చేసి మదర్ నేమ్ ఉంటుంది. దానికి మధ్య ఈ రెండు విషయాల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చిందనమాట. సో ప్యాట్రియార్కల్ మ్యాట్రియార్కల్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల సో ఒకదానికి అడాప్ట్ చేసుకుంటే మామూలుగా వాళ్ళు ఉన్నదే ఉంచుకోవాలి. సో కొత్తది పెట్టుకున్నప్పుడు ఆ ఎస్టీటెస్ తీసేయాలని చెప్పేసి ఒక ట్రైబల్కి సంబంధించిన కౌన్సిల్స్ పంచాయతీలో జరిగిందనమాట. అందువల్ల ఇది వార్తలోకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇది వార్తలో ఉందన్నమాట, ఇదంతా కూడా వార్తలు కాబట్టి డిస్కస్ చేసుకుందాం. సో మేజర్గా చూద్దాం. ద కాశీ పీపుల్ ఆర్ ఇండిజినస్ ఎథనిక్ గ్రూప్ ఆఫ్ ది మేఘాలయ. సో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన అంటే మేఘాలయ రాష్ట్రానికి అయితే సంబంధించిన వాళ్ళు. ఇది మనకి నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్ అనమాట. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం, 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటారు, అందులో ఒక రాష్ట్రమే మేఘాలయ. So with the significant population in the bordering states of the Assam into certain parts of the Bangladesh. ఈ కాశీ ట్రైబ్ అనే వాళ్ళు మెజారిటీ ట్రైబ్. సో మేజర్గా ఈ ట్రైబ్ అంతా పీపుల్ అందరూ కూడా 90% ఆఫ్ ది ట్రైబ్స్ అంతా ఈ ట్రైబ్ కాశీ పీపుల్ మేఘాలయ రాష్ట్రంలోనే ఉంటారు. సో కొంత భాగం ఒక 10% అట్లా వచ్చేసి ఒకటి అస్సాం రాష్ట్రంలో, అస్సాము బంగ్లాదేశ్లో కూడా ఉంటారనమాట. ఎందుకంటే బోర్డరింగ్ కాబట్టి. సో మేఘాలయ షేరింగ్ బోర్డర్ విత్ ది అస్సాం అండ్ బంగ్లాదేశ్ కాబట్టి అక్కడ కూడా ఈ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మేఘాలయ స్టేట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పరంగా ఎలాంటి థింగ్స్ ఇంపార్టెంటో వాటి గురించి అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ మనం వచ్చేసి ఇవాళ మేఘాలయ గురించి చూద్దాం. సో మేఘాలయకి సంబంధించిన థింగ్స్ అన్ని ఏమున్నాయి చూద్దాం. సో మేఘాలయ స్టేట్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ట్రైబ్స్ అనమాట. సో ఫస్ట్ హిల్స్ చూద్దాము, తర్వాత ట్రైబ్స్ చూద్దాం. సో మేఘాలయ రాష్ట్రంలో మనకి మేజర్గా హిల్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఈ మేఘాలయ రాష్ట్రంలో మనకి కొన్ని హిల్స్ ఉంటాయి. ఆ హిల్స్ పేరు మీదే ట్రైబల్ గ్రూప్స్ కూడా ఉంటాయి అనమాట. సో హిల్స్ పేరు మీదే ట్రైబల్ గ్రూప్స్ కూడా ఉంటారు. సో అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి హిల్స్ చూద్దాం. సో హిల్స్ ఏమేమి ఉన్నాయి? సో హిల్స్ వచ్చేసి ఇక్కడ గారో, కాశీ అండ్ జైంతియా. సో ఇవి వచ్చేసి హిల్స్ అనమాట. సో మేఘాలయ రాష్ట్రంలో ఉండే హిల్స్ ఏమిటంటే గారో ఒకటి, కాశీ, జైంతియా. ఎగ్జాక్ట్లీ ట్రైబ్స్ కూడా ఇదే నేమ్ ఉంటుంది అనమాట. సో ట్రైబ్స్కి సంబంధించి కూడా సో మేఘాలయ రాష్ట్రంలో ఉండే ట్రైబ్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే నేమ్ అనమాట. సో గారో ట్రైబు, హిల్స్ ట్రైబు, కాశీ ట్రైబు, జైంతియా ట్రైబు ఈ విధంగా అయితే ఉంటారు. తర్వాత దీనికి సంబంధించి మేఘాలయ రాష్ట్రంలో బయోస్పియర్ రిజర్వ్ ఒకటి ఉందన్నమాట. సో బయోస్పియర్ రిజర్వ్ అనేది ఒకటి ఉంది. ఈ బయోస్పియర్ రిజర్వ్ అంటే నౌక్రిక్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, నౌక్రిక్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుందంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి రివరు. సో ఒక రివరు, లేక్ ఉంటుంది. ఈ రివరు అండ్ లేక్ రెండింటికి కూడా ఒకే నేమ్ ఉంటుంది అనమాట. సో మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్ ఇది. సో రివర్ వచ్చేసి ఉమియాం. సో ఉమియాం అంటారు, లేదా బారాపాణి అని కూడా పిలుస్తారు. సో బారాపాణి రివరు లేదా ఉమియాం అంటారు. ఎగ్జాక్ట్లీ ఇదే నేమ్తో లేక్ కూడా. సో ఉమియాం లేకు లేదా బారాపాణి లేక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించిన లేక్ అనమాట, లేకు రివరు, ఏది మేఘాలయ రాష్ట్రంలో. తర్వాత ఈ మేఘాలయ రాష్ట్రంలో ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా ఉందా అంటే స్టేట్ ఎనిమల్. సో మేఘాలయ రాష్ట్రంలో వచ్చినటువంటి స్టేట్ ఎనిమల్ ఏదంటే క్లౌడెడ్ లిపార్డ్. సో క్లౌడెడ్ లిపార్డ్ అనేది ఏంటంటే మేఘాలయ రాష్ట్రం యొక్క స్టేట్ ఎనిమల్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మేఘాలయ యొక్క స్టేట్ ఎనిమల్ వచ్చేసి క్లౌడెడ్ లిపార్డ్. ఇది ఒకటి కూడా క్లారిటీ గుర్తుపెట్టుకోండి. తర్వాత మిగతా ఫ్యాక్ట్స్ అన్ని మీకు తెలిసిందే. మేఘాలయ యొక్క క్యాపిటల్ వచ్చేసి షిల్లాంగ్. తర్వాత ఇక్కడ మేజర్గా ఆ బర్డ్ వచ్చేసి హిల్ హైనా. సో హిల్ హైనాని స్టేట్ బర్డు.
ఇది బంగ్లాదేశ్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది, అస్సాం రాష్ట్రంతో కూడా బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ మీకు తెలిసిన ఫ్యాక్ట్స్ అనమాట మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి. అయితే ఇక్కడ ఒక నేషనల్ పార్క్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఒక నేషనల్ పార్క్ ఉంది, బారాపక్రాని నేషనల్ పార్క్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. సో బారాపక్రాని నేషనల్ పార్క్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బారాపక్రాని నేషనల్ పార్క్ అనేది మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది. ఇవన్నీ మేఘాలయ స్టేట్ కూడా ఆ మేఘాలయ స్టేట్ జాగ్రఫీకి సంబంధించి కావచ్చు, ఆ స్టేట్కి సంబంధించి ఎగ్జామినేషన్ పరంగా అడిగే ఫ్యాక్ట్స్ అనమాట. మీరు ఎప్పుడైనా ఒక రాష్ట్రం గురించి న్యూస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్యాక్ట్స్ చూసుకోవాలి. జాగ్రఫీ పరంగా అక్కడ రివర్స్ ఏమున్నాయి, లేక్స్ ఏమున్నాయి, తర్వాత ఇక్కడ హిల్స్ ఏమున్నాయి, బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏమైనా ఉన్నాయా, నేషనల్ పార్క్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లా ట్రైబ్స్కి సంబంధించి కావచ్చు, ఒక కంప్లీట్ ఓవర్ ఒక ఫిగర్ని మీరు ఫిగర్ అవుట్ చేశారంటే నీట్గా దానికి సంబంధించి క్లారిటీగా రేపు దాని మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా ఎగ్జామ్లో మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ మీలో క్రియేట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే చదువుకోవాలి కరెంట్ ఈవెంట్స్. ఈ మేఘాలయకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సాగర్ పరిక్రమ. సాగర్ పరిక్రమ అని చెప్పేసి ఇంతకుముందు కూడా వార్తల్లో వచ్చింది. ఇది మత్స్య సంపదకి సంబంధించింది. ఫిషర్మెన్ ఉంటారు కదా, వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నట్టే వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ అనమాట. అదేంటో చూద్దాం. So Union Ministry of the Fisheries, Animal Husbandry and Dairying has recently announced the commencement of the phase 5 of the Sagar Parikrama initiative. ఇప్పటివరకు మొత్తం phase 4 అనమాట. సో మొత్తం 4 కంప్లీట్ అయినాయి. సో ఇది 5th వన్ అది ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటంటే ఇది 5th వన్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు phase 5 అనేది స్టార్ట్ చేశారు. దేనికి సంబంధించి ఈ సాగర్ పరిక్రమకి సంబంధించింది. అసలు ఏంటి ఈ సాగర్ పరిక్రమ అనేది దేనికి కింద వస్తుందంటే, సో చూడండి, ఇట్ ఈస్ ఎయిమ్స్ టు అడ్రస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ది ఫిషర్స్. So fishers are the stakeholders while uplifting their economic prospects through the various fisheries schemes. Problems such as the Pradhan Mantri Matsya Sampada Yojana, so PMMSY అంటారు. నెక్స్ట్ వచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డ్స్, సో KCC. ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఒకటి, తర్వాత వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ అనమాట. ఈ రెండుకి సంబంధించి కంప్లీట్గా ఇక్కడ ఫిషర్మెన్ అనమాట. సో మత్స్యకారులకు సంబంధించి ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఓన్లీ ఫిషర్మెన్ కోసమే కాదు, మత్స్యకారులుగా కాకుండా అందులో స్టేక్ హోల్డర్స్ కూడా. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫిష్ మొత్తం బై చేసుకుని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా ఇందులో సాగర్ పరిక్రమలో పార్ట్గా ఉన్నారు. సో ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా, ఫిషర్మెన్ అనేది స్టేక్ హోల్డర్స్. ఈ పాయింట్ అయితే క్లారిటీ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ ఏవో కొంచెం అడుగుతారు. ఫిషర్మెన్ అండ్ స్టేక్ హోల్డర్స్, సో వాళ్ళ కోసం అయితే దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు 5th పేజ్లో ఎక్కడెక్కడ తీసుకొచ్చారంటే, సో గోవా ఒకటి, ఈ గోవా ప్రాంతంలో మేజర్గా వచ్చేసి ఇక్కడ ఈ ఫేజ్ అనేది తీసుకొచ్చారు. 5th పేజ్ అనేది గోవా స్టేట్లో ఇక్కడ తీసుకొచ్చారు పరిసర ప్రాంతాల్లో ఈ సాగర్ పరిక్రమకు సంబంధించి. దీనికి నోడల్ మినిస్ట్రీ ఏముంది, సో దీనికి సంబంధించిన మేజర్ ఆఫ్ పేరెంట్ మినిస్ట్రీ, నోడల్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అనమాట. సో ఇది వచ్చేసి మేజర్గా ఇక్కడ నోడల్ మినిస్ట్రీ. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ రీప్లేస్మెంట్ 2023. సో ఇంటర్నల్ రీప్లేస్మెంట్ అంటే పీపుల్ అనేవాళ్ళు ఆ కంట్రీలో మైగ్రేట్ అవుతూ ఉంటారు, ఎక్కువగా రీప్లేస్మెంట్ అంటే మైగ్రేట్ అవుతూ ఉంటారు. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. మనం ఎక్కువ మైగ్రేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఇంటర్నల్ మైగ్రేషన్ ఉంటుంది, ఎక్స్టర్నల్ మైగ్రేషన్ ఉంటుంది. సో మేజర్గా మనకి ఎక్స్టర్నల్ మైగ్రేషను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరియా ఉంది, సిరియా ఇరాక్ ఉంది, అక్కడ ఎక్కువగా ISIS టెర్రరిస్ట్ ఉంటారు. ఇరాక్, సిరియా, ఇస్లామిక్ స్టేటు టెర్రరిస్ట్ ఉంటారు. చాలా డేంజరస్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇన్ ది వరల్డ్ అనమాట. సో వాళ్ళ వల్ల అక్కడ ఉండే సిటిజన్స్ అనేవాళ్ళు చాలా వరకు చనిపోతూ ఉంటారు, ఎక్కువ దాడులు జరగడము. వాళ్ళందరూ కూడా యూరోపియన్ కంట్రీస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. ఇట్స్ ఎక్స్టర్నల్ మైగ్రేషన్, అంటే ఆ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది వాళ్ళ రక్షణ కోసం అయినా వెళ్ళొచ్చు, లేదా ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళొచ్చు. ఇప్పుడు మన ఇండియన్స్ ఉన్నారు, ఎక్కువగా మిడిల్ ఈస్ట్కి, తర్వాత యుఎస్కి వెళ్తూ ఉంటారు. వీళ్ళంతా ఎందుకు వెళ్తారు? సో ఇండియాలో సరిగా లేదనా కాదు, ఎంప్లాయ్మెంట్ కోసం పోతూ ఉంటారు. సో ఎంప్లాయ్మెంట్ కోసం ఎక్కువ జనరేట్ చేయడానికి వాళ్ళ యొక్క జాగ్రఫీని ఎక్స్టెండ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు ఎంప్లాయ్మెంట్ కోసం. సో ఇట్లా ఈ మైగ్రేషన్ అనేది, ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తారు, బతుకు తెరువు కోసం. తర్వాత వచ్చేసి ఇట్లా ఏదైనా దేశంలో డిస్టర్బెన్స్ ఏర్పడినప్పుడు వెళ్తూ ఉంటారు, వార్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు. ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే దేశంలో అనమాట. ఇప్పుడు యూపీ, బీహార్లో ఉన్నారు, ఎక్కువగా మనకి హైదరాబాద్లో ఒకే వేస్తూ ఉంటారు యూపీ, బీహార్ నుంచి. తర్వాత మహారాష్ట్రలో ఉంటారు, మన సౌత్ ఇండియన్స్ కూడా ఎక్కువగా ముంబై అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. ఇట్లా అనమాట. ఇది ఇంటర్నల్ మైగ్రేషన్, అంటే ఆ ప్రాంతం ఆ దేశంలోనే జరుగుతూ ఉంటుంది. ఇంకొక మైగ్రేషన్ ఉంటుంది, ఇప్పుడు ఒక విలేజ్ ఉంది, విలేజ్ నుంచి టౌన్కి వెళ్తారు. సో దగ్గరలో ఒక 20 కిలోమీటర్స్ అలా ఉండే టౌన్కి వెళ్ళి వర్క్ చేసి ఈవినింగ్ కల్లా ఇంటికి వస్తూ ఉంటారు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ అనమాట. సో ఇట్లా మైగ్రేషన్ చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. రిగార్డింగ్ ది జాగ్రఫీ ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎస్పెషల్లీ ఫర్ ది మెయిన్స్ అనమాట. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది, గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి 2023. సో ద నెంబర్ ఆఫ్ ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పీపుల్ అరౌండ్ ది వరల్డ్ రీచ్డ్ ది 71
million యాజ్ ది ఎండ్ ఆఫ్ 2022. సో మొత్తం ఈ రిపోర్ట్ ప్రకారం 2022 చివరి వరకు, సంవత్సరం చివరి వరకు మొత్తం 71 మిలియన్ పీపుల్, సో 71 మిలియన్ పీపుల్ ఇలా ఇంటర్నల్ రీప్లేస్మెంట్ అయితే అవుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. డిస్ప్లేస్డ్, ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పీపుల్ అనమాట వీళ్ళందరూ. సో పబ్లిష్డ్ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ది ఇంటర్నల్ రీప్లేస్మెంట్, ఈ రిపోర్ట్ ప్రకారం మొత్తం చెప్పాడన్నమాట. సో 2022 సంవత్సరం ఎండింగ్ కల్లా 71 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఇట్లా జరుగుతుంది, మైగ్రేట్ అవుతున్నారని. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ది, అసలు ఎవరు రిలీజ్ చేశారు ఈ రిపోర్ట్ని, ఎవరు రిలీజ్ చేశారంటే నార్వేజియన్. సో నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ సంబంధించినటువంటి ఐడిఎంసీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఐడిఎంసీ అంటే ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్. సో నార్వేకి సంబంధించి, నార్వే దేశం ఉంది కదా, స్కాండినేవియన్ కంట్రీ. సో నార్వేకి సంబంధించిన నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఐడిఎంసీ వాళ్ళు, ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ వాళ్ళు అయితే దీన్ని రిలీజ్ చేశారు. సో దాని ప్రకారం ఏం చెప్పారు, ప్రపంచంలో మొత్తం 2022 సంవత్సరానికి 71 మిలియన్ పీపుల్ అయితే డిస్ప్లేస్ అవుతున్నారని చెప్పారు. సో ఇందులో ఏ కంట్రీ టాప్ ప్లేస్లో ఉంది, సో ఏ కంట్రీ టాప్ ప్లేస్లో ఉంది, ఇండియా ఏ ప్లేస్లో ఉంది అనేది ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. సో ఇందులో టాప్ ప్లేస్లో వచ్చేసి పాకిస్తాన్ ఉంది. సో ప్రపంచంలోనే ఎక్కువ మంది పాకిస్తాన్ నుంచి అయితే ఇట్లా ఇంటర్నల్ మైగ్రేషన్ లాగా అవుతున్నారని చెప్పేసి పాకిస్తాన్ అనేది ప్రపంచంలో టాప్ ప్లేస్లో ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. టాప్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. ఇండియా అనేది 4th ప్లేస్లో ఉందన్నమాట. సో ఇండియా వచ్చేసి 4th ప్లేస్. సో ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది, 4వ స్థానంలో ఉంది ఇండియా వచ్చేసి. అంటే ఇది ఈ మైగ్రేషన్ అనేది ఇండియా 4th ప్లేస్లో ఉందంటే ఇండియాలో యుద్ధాలు జరుగుతున్నాయి, డిస్టర్బెన్స్ అవుతున్నాయి, టెర్రరిస్ట్ అటాక్ జరుగుతున్నాయని కాదు. సో ఎంప్లాయ్మెంట్ కోసం కూడా డిస్ప్లేస్మెంట్ అవుతూ ఉంటారు ఇట్లా అనమాట. ఈ విధంగా కూడా కంపేర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు చెప్పిన నేను యూపీ బీహార్ నుంచి వస్తూ ఉంటారు, సో ఇంకో స్టేట్ నుంచి పనిచేస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఎక్కువగా, రాజస్థానీ వర్కర్స్ కూడా ఎక్కువ ఉంటారు ఇట్లా అనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది, పాకిస్తాన్ టాప్ ప్లేస్లో అయితే ఉందని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తారు ఈ రిపోర్ట్ ప్రకారం. ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ సంబంధించిన ఐడిఎంసీ వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఇక్కడ పబ్లిషర్ కావచ్చు, ఇండియా సినారియో, టాప్ కంట్రీ ఏముంది, తర్వాత ఏ రిపోర్ట్ అది, ఇవన్నీ కూడా క్లారిటీగా మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మినిమం ఇంపోర్ట్ ప్రైస్. సో మామూలుగా మనకి ఎంఎస్పీ తెలుసు, ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే కనీస మద్దతు ధర. కానీ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ కూడా ఉంటుంది. మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి మినిమం ప్రైస్ కూడా ఉంటుంది. అది దేనికి ఉంది, ఇప్పుడు దేనికి ఇచ్చారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ద మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ఫర్ ది యాపిల్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే యాపిల్స్కి మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది. జమ్మూ అండ్ కాశ్మీర్లోని యాపిల్స్కి మినిమం ఇంపోర్ట్ ప్రైస్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది. ఇక్కడ చూడండి, మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి. సో మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అంటే ఏ టెంపరరీ మెజర్ టు ప్రొవైడ్ ఏ ప్రొటెక్షన్ టు డొమెస్టిక్ ఫార్మర్స్ ఫ్రమ్ ది ప్రెడేటరీ ప్రైసింగ్ ఆఫ్ ఇంపోర్ట్స్. సో బిలో దిస్ ప్రైస్ ఇంపోర్ట్ ఆఫ్ ది కమోడిటీ ఈజ్ నాట్ అలౌడ్. సో ఒక ప్రైస్ పెడతారు, ఒక సర్టైన్ ప్రైస్ అనేది పెడతారు. ఈ ప్రైస్ కంటే తక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి మనకి యాపిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనకి సౌత్ ఇండియాలో యాపిల్స్ ఎక్కువ ఎక్కడ పడతాయంటే అరకు వ్యాలీ. సో అరకు వ్యాలీలో లంబసింగి అనే ఒక ప్రాంతం ఉంటుంది, దాన్ని సౌత్ కాశ్మీర్ అంటారు. మనకి మున్నార్, ఊటీ కూడా అంటారు. కానీ ఆపిల్స్ అంటే ఒకే ఒక ప్రాంతం సౌత్ ఇండియాలో లంబసింగి, అది వైజాగ్ డిస్ట్రిక్ట్, మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇప్పుడు పాడేరు డివైడ్ చేస్తారు కదా, మన్యం డిస్ట్రిక్ట్ అట్లా చూసుకోండి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే యాపిల్స్ అనేది డొమెస్టిక్ అనమాట, మన దేశంలో పండే యాపిల్స్. మనకి రిమైనింగ్ స్విట్జర్లాండ్, వేరే దేశాల నుంచి కూడా మనకి యాపిల్స్ అనేవి ఇంపోర్ట్ వస్తాయి అనమాట. మన ఇండియాను ఇంపోర్ట్ చేసుకుంటారు, పక్క దేశం నుంచి కూడా యాపిల్స్ వస్తాయి. మనకి గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కువగా మనకి చైనా నుంచి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన జమ్మూ అండ్ కాశ్మీర్లో పండించే యాపిల్స్ని వాటి యొక్క విలువ తగ్గిపోకుండా వీటి యొక్క మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, వాటి యొక్క ప్రైస్ని దీనికి ఈక్వల్ చేస్తారు అనమాట. సో ఈక్వల్ ఏం చేస్తారు, లేదా ఎక్కువ ఏం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మనకి డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా సేల్ అవ్వడం వల్ల మనకి ఎకనమీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మనకు పండే యాపిల్స్ ప్రైస్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకునే యాపిల్ యొక్క ప్రైస్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం నష్టపోకూడదు అనమాట. సో అందువల్ల మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అనేది పెట్టారు. దానికంటే తక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక యాపిల్ ఉంది 25 రూపీస్ అని, కాశ్మీర్ యాపిల్ 25 రూపీస్ ఉన్నారనుకోండి, మనం ఇంపోర్ట్ చేసుకునే యాపిల్ అనేది 15 రూపీస్ ఉందనుకోండి. స్విట్జర్లాండ్ నుంచి తెచ్చుకునే యాపిల్ అనేది, మనం యూరోపియన్ కంట్రీస్ నుంచి, చైనా నుంచి తెచ్చుకునే యాపిల్ 15 రూపీస్ ఉందనుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో పండించే యాపిల్స్ లాస్ అవుతుంది కదా 25 రూపీస్. సో అందువల్ల ఒక ప్రైస్ పెడతారు, ఒక ప్రైస్ క్యాప్ పెడతారు. సో ఆ ప్రైస్ కంటే బిలో రాకూడదని చెప్పేసి దీన్ని మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అయితే తీసుకొచ్చారు. సో దానికంటే తక్కువ ఉంటే కమోడిటీస్ నాట్ అలౌడ్ అని చెప్పి చెప్పారనమాట. సో దీనికి మేజర్గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఫారెన్ ట్రేడ్, DGFT ఉంది కదా మనకి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ఎఫ్టీ ఈజ్ ద ఆర్మ్ ఆఫ్ ది కామర్స్ మినిస్ట్రీ విచ్ ఫ్రేమ్స్ ది రిలేటెడ్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. దీనికి సంబంధించిన మేజర్గా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్,
దీనికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ఎవరు చూస్తారంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనమాట. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్. సో మినిస్టర్ ఆఫ్ కామర్స్ కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ సెంట్రల్ గవర్నమెంట్ దేనికి ఇంట్రడ్యూస్ చేస్తుందంటే యాపిల్స్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అవి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో పండే యాపిల్స్కి. ఇది ఒకటి. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది వార్తల్లో ఉంది. రీసెంట్గా మనోజ్ సోని అనే పర్సన్ని యూపీఎస్సీ చైర్మన్గా అయితే అపాయింట్ చేస్తారు. కానీ ఆయన ఇంతకుముందు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఇప్పటివరకు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఇప్పుడు కంప్లీట్గా అంటే ఇన్ఛార్జ్గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కంప్లీట్గా యూపీఎస్సీ చైర్మన్గా అయితే అపాయింట్ చేశారు. ఎవరంటే మనోజ్ సోని. గుర్తుపెట్టుకోండి, మనోజ్ సోని టుక్ యాజ్ ఓత్ ది ఆఫీస్ అండ్ ది సెక్రటరీ యాజ్ ది చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. He was already serving as the chairman in charge from the April 2022. సో మామూలు ఏప్రిల్ 2022 నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు యూపీఎస్సీ చైర్మన్గా. ఇప్పుడు కంప్లీట్గా చైర్మన్ అయితే అయ్యారనమాట. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అసలు యూపీఎస్సీకి సంబంధించిన హిస్టరీ ఏంటి, యూపీఎస్సీ ఎలా పుట్టుకొచ్చింది, యూపీఎస్సీని ఎలా ఫస్ట్ నుంచి ఎలా పుట్టింది, అసలు ఎందుకు దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఒక ఆర్గనైజేషన్ అనేది చూద్దాం. సింపుల్గా మీకు క్విక్గా డిస్కస్ చేస్తాను, క్లారిటీగా చూడండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనమాట. సో మాంటేగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఉన్నాయి కదా, సో ఆ టైంలో దీనికి సంబంధించి ఏది 1999 యాక్ట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. మనకి భారత ప్రభుత్వ చట్టం 1919. సో ప్రొవైడెడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఈ టైంలో మన ఇండియాలో భారతదేశంలో మొట్టమొదటిసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది తీసుకొచ్చారు. ఎప్పుడంటే 1919. సో 1919లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మొట్టమొదటిసారి అయితే ఇండియాలో తీసుకొచ్చారు. తర్వాత సో ఇట్ వాజ్ రీకాన్స్టిట్యూట్ యాజ్ ది ఫెడరల్ సర్వీస్ కమిషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. సో తర్వాత 1935 యాక్ట్ ప్రకారము దీనికి ఏమని పేరు పెట్టారంట మళ్ళీ, సో దీన్ని ఫెడరల్ సర్వీస్ కమిషన్గా తీసుకొచ్చారు. మళ్ళీ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొచ్చారు. అంటే 1999 యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 19 యాక్ట్ ప్రకారము పబ్లిక్ సర్వీస్ కమిషన్గా తీసుకొచ్చారు. 1935 యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ ప్రకారము దీని వచ్చేసి ఫెడరల్ సర్వీస్ కమిషన్గా తీసుకొచ్చారు. సో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనకి స్వాతంత్రం వచ్చింది కదా, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో జనవరి 26న మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా, అప్పుడు దీన్ని కంప్లీట్గా యూపీఎస్సీ. సో 1950 నుంచి దీన్ని కంప్లీట్గా యూపీఎస్సీ అని చెప్పేసి ఇంకో పేరు తీసుకొచ్చారు అనమాట. దీన్ని యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొచ్చారు. దీన్ని ఎక్కడి నుంచి ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1934లో తీసుకొచ్చారు యాక్ట్ ప్రకారం. దీన్ని 1950లో యూపీఎస్సీగా తీసుకొచ్చారు. సో యూపీఎస్సీ అనేది మనకి కంప్లీట్గా ఇది వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. సో దీనికి ఇక్కడ మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు అపాయింట్ చేస్తారంటే వీళ్ళ మెంబర్స్ అందరూ కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అనమాట. వీళ్ళెవరు కూడా చైర్మన్ కావచ్చు, మెంబర్స్ అందరూ కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. వీళ్ళకి రీఎలిజిబుల్ మనకి రీఅపాయింట్మెంట్ అనమాట. సో నాట్ ఎలిజిబుల్ ఫర్ ది రీఅపాయింట్మెంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన మేజర్ ఫ్యాక్ట్స్ అనమాట, యూపీఎస్సీకి సంబంధించినటువంటి మేజర్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఈవెంట్ వచ్చేసి క్వాడ్. సో క్వాడ్ అండ్ G7 అనేది వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వీళ్ళు గో అనే 3 నేషన్ టూర్. సో మనకి ప్రధానమంత్రి, మన భారతదేశ ప్రధానమంత్రి 3 దేశాలు విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నారు. సో స్టార్టింగ్ ఆన్ ది May 19th. సో May 19th నుంచి అయితే వెళ్తున్నారు. అండ్ ది కన్క్లూడింగ్ ది May 24th. సో May 24th ఈయన విజిట్ అనేది కంప్లీట్ అవుతుంది. విచ్ ఇన్క్లూడ్స్ ది G7 సమ్మిట్ ఇన్ జపాన్. సో ఈసారి G7 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? సో G7 సమ్మిట్ అనేది జపాన్లో జరుగుతుంది. సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది క్వాడ్ లీడర్షిప్ సమ్మిట్ ఇన్ ది ఆస్ట్రేలియా. సో క్వాడ్కి సంబంధించిన సమ్మిట్ అనేది క్వాడ్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే ఆస్ట్రేలియా జరుగుతుంది. G7 వచ్చేసి జపాన్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో క్వాడ్ వచ్చేసి ఆస్ట్రేలియా, సో ఆస్ట్రేలియా జరుగుతుంది. G7 వచ్చేసి జపాన్లో జరుగుతుంది. సో G7లో ఇండియా అనేది మెంబర్ కంట్రీ కాదు. G7లో ఇండియన్ మెంబర్ కంట్రీ కాదు, ఒక డైలాగ్ పార్ట్నర్ లాగా అయితే వెళ్తుంది అనమాట. అబ్జర్వర్ స్టేటస్ అలా అంటారు కదా, సో ఆ విధంగా. కానీ క్వాడ్లో వచ్చేసి ఇండియా మెంబరు. క్వాడ్ కంట్రీస్ అంటే 4 కంట్రీస్ ఏముంటాయి? ఇండియా, జపాన్, USA, ఆస్ట్రేలియా. సో ఇవన్నీ కూడా ఇండో పసిఫిక్ రీజన్లో పీస్ అండ్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఈ క్వాడ్ అనే గ్రూప్ అయితే ఏర్పడింది అనమాట. సో G7లో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. చాలాసార్లు మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. మెంబర్ కంట్రీస్ అయితే క్లారిటీగా చూసుకోండి. సో ఫ్రమ్ ది 19th to 21st of the May ప్రైమ్ మినిస్టర్ విల్ విజిట్ ది హిరోషిమా. సో ఎక్కడ జరుగుతుందంటే G7కి సంబంధించిన సమ్మిట్ హిరోషిమా. ఒకప్పుడు అనుభవం వేశారు కదా హిరోషిమా నాగసాకి మీద అమెరికా వాళ్ళు అనుభవం వేశారు కదా, అక్కడ ఉండి వన్ ఆఫ్ ది సిటీ వచ్చేసి హిరోషిమా. ఇక్కడ జరుగుతుంది జపాన్లోని హిరోషిమాలో ఈ G7 సమ్మిట్ అనేది జరుగుతుంది. దానికి అటెండ్ అవుతారు. తర్వాత వచ్చేసి యాక్సెప్ట్ ది ఇన్విటేషన్ ఫ్రమ్ ది జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఫుమియో కిషిదా. సో జపాన్ ప్రైమ్ మినిస్టర్ కదా ఫుమియో కిషిదా గారి ఇన్విటేషన్ రావడం వల్ల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అయితే వెళ్తున్నారు అనమాట. సో తర్వాత క్వాడ్ సమ్మిట్ కూడా అటెండ్ అయ్యి కంప్లీట్గా ఆ టూర్ అనేది కంప్లీట్ చేసుకుని ఇండియాకి అయితే వస్తారు. సో దీనికి సంబంధించింది ఇక్కడ క్వాడ్ గురించి, G7 గురించి అయితే క్లారిటీగా చూసుకోండి. ఎగ్జామినేషన్ పరంగా, యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరంగా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ అనమాట ఇవి.
సో ఇవి వచ్చేసి ఇవాళ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని హిందూ న్యూస్ పేపర్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవి మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.